ప్రైజ్ ద లార్డ్. యేసేపు భార్య అన్యురాలు. ఆమె పేరు ఆసెనాతు. పదానికి అర్థము దురదృష్టం. ఫలించే కొమ్మ యేసేపు భార్యగా అదృష్టవంతురాలయ్యింది. ఆమె ఓను యాజకుడైన ఫొతోఫెరా కుమార్తె. ఓను పట్టణం సూర్యదేవత ఆరాధికులు, విగ్రహారాధికులు. యోసేపు అన్యురాలిని ఎందుకు చేసుకున్నాడు? యోసేపు జీవితం దేవుని ప్రణాళిక. ప్రతి విషయంలో దేవుని ఆత్మతో నడిపించిన దేవుడు వివాహం విషయంలో కూడా నడిపించాడు. ఉదాహరణకు రాహాబు అన్యురాలు దావీదు వంశాల్లో ఉంది. రూతు మొయాబీయురాలు దావీదు వంశంలో ఉన్నారు. అదేవిధంగా అసెనాతు యోసేపు జీవితంలో ఒక ప్రణాళిక. యోసేపు దేవుని ఆత్మచే నడిపింపబడినవాడు అని నమ్మింది. ఎవ్వరూ చెప్పని కలభావము అతను చెప్పడమే కాకుండా దానికి పరిష్కారం కూడా చెప్పాడు. ఫరో మెచ్చి ప్రధానమంత్రిగా చేయడమే కాకుండా అతనికి సమస్త అధికారం ఇచ్చాడు. అందరిలో సాక్షిగా నిలిపించాడు. అతని ఆధ్యాత్మికతను తాను అనుసరించి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించింది. ఒక మంచి తల్లిగా మనష్షే, ఎఫ్రాయిము గోత్రకర్తలుగా వారిని యెహోవాను అనుసరించు వారిగా ఆధ్యాత్మికంగా పెంచినది. యోసేపుకు నమ్మకమైన భార్యగా యెహోవాను సేవించింది. ఆసెనాతు క్రొత్త నిబంధనకు గుర్తుగా ఉంది. యోసేపు యేసుక్రీస్తునకు గుర్తుగా ఉన్నాడు. ఆసెనాతు సంఘానికి సాదృశ్యం. అన్యులమైన మనం సంఘంలో చేర్చబడ్డాము. మనం ఆధ్యాత్మికంగా జీవిస్తున్నామా? అది ఆదికాండము 41:45.